విశాఖపట్నం జిల్లాలో గత ప్రభుత్వం శారదా పీఠాధిపతికి భీమిలి కొత్తవలస గ్రామంలో సర్వే నెంబర్ 102, 103లో 15 ఎకరాలు ₹1,00,000 కేటాయిందని చెప్పి మేమంతా గోల్ చేసాం. దీని మీద కొత్త ప్రభుత్వం స్పందించింది. ఆ భూములు వెనక్కి తీసుకుంది. ఆ భూములని ఎస్సీ విద్యార్థుల విద్యోన్నతికి వాడండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడిగాం. కానీ ఈవేళ నూతన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆయన పతంజలి రామ్దేవ్ బాబా ఉన్నాడు కదా, ఆయన మీద ఈవేళ సుప్రీంకోర్టులో కేసు ఉంది. సుప్రీంకోర్టు 2 సార్లు మందలించింది. అలాంటి అతన్ని విశాఖపట్నం తీసుకొచ్చి నీకు కొండ కావాలా అని చెప్పి చూపిస్తా ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు చేసి పని ఏంటి వేళ అదే తప్పు మీరు కూడా చేస్తున్నారు కదా. ఈ ప్రభుత్వ ఆస్తుల్ని స్వామిలకి బాబాలకి కట్టిపెట్టడం అనేది కట్టిపెట్టండి. ఇది ప్రజా ప్రయోజనార్థం వాడండి. ఆయన వ్యాపారస్తుడండి. పతంజలి రామ్దేవ్ బాబా 1000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. పసుపు రంగేసి అమ్మేస్తున్నాడు, పచ్చిమిరపకాయకి రంగేసి అమ్మేస్తున్నాడు. ఆయనకి మన సొంతగా ఊరికనే భూములు ఇవ్వాల్సిన అవసరం లేదు. రామ్దేవ్ బాబాకి ఇష్టం మాత్రం విధ్వంసం అంగీకరించని చెప్పి తెలియజేస్తాం.